నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన ప్రముఖ చారిత్రక నగరాల్లో ఒకటైన తక్షశిల ఇప్పుడు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోంది. దక్షిణాసియాలోని అత్యంత ముఖ్యమైన పురావస్తు ప్రదేశంగా, వేదకాలం నాటి వైభవానికి సాక్ష్యంగా నిలిచిన ఈ నగరం ప్రస్తావన మన రామాయణ, మహాభారతాల వంటి హిందూ ఇతిహాసాలలో కూడా స్పష్టంగా ఉంది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న ఈ ప్రపంచ వారసత్వ సంపదను కాపాడుకోవడంలో అక్కడి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. చారిత్రాత్మక ప్రదేశాల సమగ్రతను పూర్తిగా నాశనం చేసేలా పాకిస్తాన్, పంజాబ్ పురావస్తు శాఖ చేపట్టిన వివాదాస్పద పునర్నిర్మాణంపై ఐక్యరాజ్య సమితి విభాగమైన యునెస్కో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అనధికార మార్పులను, చేర్పులను వెంటనే వెనక్కి తీసుకోకపోతే తక్షశిలను ప్రపంచ వారసత్వ సంపద జాబితా నుంచి తొలగించి ప్రమాదకర జాబితాలో చేరుస్తామని ఇస్లామాబాద్ను గట్టిగా హెచ్చరించింది. అసలు తక్షశిలలో ఏం జరుగుతోంది? యునెస్కో కఠిన నిబంధనలను పాకిస్తాన్ ఎందుకు ఉల్లంఘించింది? అక్కడి ప్రాచీన సంస్కృతిని కాలరాయడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో ఇప్పుడు సమగ్రంగా విశ్లేషిద్దాం. తక్షశిలలోని మొహ్రా మొరడు, సిర్కాప్ వంటి అత్యంత కీలకమైన చారిత్రక ప్రదేశాలలో ఇటీవల జరిగిన అనవసరమైన మార్పులు ఈ వివాదానికి కారణమయ్యాయి. ఈ ఏడాది మార్చిలో ఒక సందర్శకుడు తక్షశిలలో జరుగుతున్న పనులను గురించి, వాటికి సంబంధించిన ఫోటోలను పారిస్లోని యునెస్కో ప్రధాన కార్యాలయానికి చేరవేయడంతో ఈ నిర్వాకం బయటపడింది. ప్రాచీన కాలం నాటి అసమాన రాళ్లతో కూడిన అసలు గోడల స్థానంలో కొత్తగా ఇటుకలు, రాళ్లను వాడుతూ గోడల ఎత్తును పెంచుతున్నట్లు ఆ ఫోటోలు స్పష్టం చేశాయి. ఆధునిక కాలపు మెరుస్తూ ఒకే పరిమాణంలో సమానంగా ఉన్న నిర్మాణ సామాగ్రిని వాడటం వల్ల ఆ కట్టడాల ప్రామాణికత, చారిత్రక సమగ్రత పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ తీవ్ర ఉల్లంఘనలపై యునెస్కో, నేషనల్ హెరిటేజ్ అండ్ కల్చరల్ డివిజన్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా తక్షశిల మ్యూజియాన్ని సాంకేతికంగా పరిశీలించాయి. ఈ పనులకు సంబంధించిన వారసత్వ ప్రభావ అంచనా నివేదికలు పునరుద్ధరణకు ముందు, తర్వాత ఉన్న కట్టడాల ఫోటోలతో కూడిన నిర్దిష్ట పత్రాలను సమర్పించాలని యునెస్కో ఆదేశించింది. చారిత్రక కట్టడాల పరిరక్షణ విషయంలో యునెస్కో నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయి. పురాతన కట్టడాలను ఆధునిక పద్ధతులతో మార్చడం నేరంగా పరిగణించబడుతుంది. మరి పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ప్రాథమిక సూత్రాలను ఎందుకు బేఖాతరు చేస్తుందో ఇప్పుడు చూద్దాం. యునెస్కో నిబంధనల ప్రకారం ఏదేని ప్రపంచ వారసత్వ ప్రదేశంలో మరమ్మతులు లేదా పునరుద్ధరణ పనులు చేయాల్సి వస్తే ఆ కట్టడం ఏ కాలానికి చెందినదో, అప్పట్లో ఎలాంటి సాంకేతికత, మట్టి లేదా సామాగ్రి వాడారో వాటిని మాత్రమే ఉపయోగించాలి. ఆధునిక నిర్మాణ సామాగ్రిని, ముఖ్యంగా సిమెంట్ను వాడటం యునెస్కో నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమేనని పురావస్తు శాఖ అధికారులు స్వయంగా హెచ్చరిస్తున్నారు. గతంలో ఇలాంటి నిబంధనల ఉల్లంఘన వల్లే జర్మనీలోని ఒక ప్రసిద్ధ వారసత్వ ప్రదేశాన్ని కూడా యునెస్కో తన జాబితా నుంచి తొలగించింది. అయినా సరే పాకిస్తాన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. చరిత్రను యథాతథంగా కాపాడాల్సింది పోయి సిమెంట్తో కొత్త ఇటుకలు పేరుస్తూ ఒక చారిత్రక అద్భుతాన్ని ఆధునిక కట్టడంలా మార్చే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ చేసిన ఈ పని వెనుక కేవలం నిర్లక్ష్యమే లేదు. అక్కడి పురాతన వైవిధ్యాన్ని, ముఖ్యంగా ఇస్లామేతర సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్లను కాలరాయాలని ఒక ఆలోచన కూడా ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తక్షశిల అనేది హిందూ, బౌద్ధ సంస్కృతులకు మరియు ప్రాచీన విద్యా వైభవానికి నిలువెత్తు సాక్ష్యం. పాకిస్తాన్ ఏర్పడిన నాటి నుంచి అక్కడి పాలకులు ఇస్లామేతర సంస్కృతులను, ప్రాచీన హిందూ, బౌద్ధ వారసత్వ కట్టడాలను నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. తక్షశిలలో అసలు గోడలను మార్చేసి వాటి రూపురేఖలను నాశనం చేయడం ద్వారా ఆ ప్రదేశం యొక్క చారిత్రాత్మక ప్రాధాన్యత తగ్గించే కుట్ర జరుగుతోందని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భయం కేవలం సాంకేతిక పరమైనది మాత్రమే కాదు, దౌత్యపరమైనది కూడా. ఎందుకంటే మరో 24 చారిత్రక ప్రదేశాలను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలని 1997 నుంచి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ ఈ బాధ్యతారాహిత్య చర్యల వల్ల అంతర్జాతీయంగా తన స్వంత విశ్వసనీయతని పూర్తిగా దెబ్బతీసుకునే ప్రమాదంలో పడింది. చరిత్రను మార్చడం అంటే కేవలం పుస్తకాల్లోని పాఠాలను మార్చడం కాదు, ఇలాంటి సజీవ సాక్ష్యాలను రూపుమాపడం కూడా. పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి యునెస్కో హెచ్చరికల ప్రకారం తక్షశిలలో చేసిన అనధికార మార్పులను వెనక్కి తీసుకోకపోతే దక్షిణాసియా చరిత్రలోని అత్యంత విలువైన వారసత్వ సంపదను ప్రపంచం కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నిర్వాకంపై అంతర్జాతీయ సమాజం కూడా పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.